ఇది ప్రతి పేదవాడికి ఇల్లు, అలాగే ఇల్లు ఉన్నటువంటి గుడిసె ఉన్నటువంటి వాళ్ళకి పట్టా, ఈ పేరుతో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటిగా అయ్యి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో పెద్ద సమస్య ఇల్లు లేని వాళ్ళు సమస్య, ఇల్లు ఉండి కూడా ఇల్లు వేసుకుని కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఉండేది ఒక సమస్య. అందులో కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ కరీంనగర్, జనగామ, సిరిసిల్ల, ఇలా అన్ని చోట్ల కూడా ఇల్లు ఎప్పుడో వేసుకున్నారు కానీ వాళ్ళకి పట్టాలు లేవు. మేము అందుకని గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం, మీకు ఖర్చు లేని పని పట్టాలు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆ ఇల్లు తీయలేరు, ఇల్లు తీయాలంటే కొన్ని లక్షల ఇల్లు తీయలేరు. ఇప్పటికే మీరు మన అనుకొండలో తీశారు, ఈ గట్టు సింగారం, లేకపోతే గుండ్ల సింగారం, అదేవిధంగా గోపాలపురం, అక్కడ ఇక్కడ వెలుగుమట్ల తీయటం వల్ల మీకు వ్యతిరేకత వచ్చింది తప్పితే ఉపయోగం జరగదు. కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి అందరికీ ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ళు లేని వాళ్ళకి, ఇంటి స్థలం లేని వాళ్ళకి అవసరమైతే మీరు ఎక్కడైనా సరే భూములు కొనుగోలు చేసేయండి సరే, లేదు కొనుగోలు చేయకపోతే అనేక చోట్ల కబ్జాదారుల భూములు ఉన్నాయి, మీరు పట్టుకుంటున్నారు, ఆ భూముల్లో అయినా సరే ఒకవేళ ఆ భూములు మీకు వ్యాపారాలకు పనికొస్తాయి అనుకుంటే దాని బదులు పేదవాళ్ళకు ఎక్కడో చోట కొనైనా సరే ఖచ్చితంగా ఇల్లు లేనివాడికి, ఇంటి స్థలం లేనివాడికి స్థలం కొనిపెట్టి ఇవ్వండి. మీరు ఇల్లున్న వీలున్నప్పుడు కట్టండి, అప్పటి వరకు వాడు గుడి చేసుకుని అయినా ఉంటాడు. ఈ మా డిమాండ్స్. ఈ పోరాటం ఇంతటితో ఆగదు, రేపు 6వ తారీఖున కొనసాగుతుంది. 6వ తారీఖు నుంచి 6వ తారీఖు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముందు ఈ ప్రోగ్రాం ఉంటుంది. దాని తర్వాత కూడా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇందులో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేయడం కోసం మా వామపక్ష పార్టీల నాయకులందరినీ కూడా పిలిచి ఒక ఒప్పందం చేసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, మాకు కూడా పోరాడినటువంటి పేద వర్గాలకి సంతృప్తి కలుగుతుంది.